హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సన్మర్ స్టూడియోస్. లోక్సభ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. సమావేశాల్లో కాంగ్రెస్ నేతలు మాట్లాడే విషయాలు ఒక్కోసారి భారతీయులకి ఇబ్బంది కలిగించుండొచ్చు. ఎందుకంటే వాళ్ళు భారత్కి సపోర్ట్గా మాట్లాడరు, వాళ్ళకి ఏది దోస్తే అది మాట్లాడతారు. ఇప్పుడు నేషనల్ కాంగ్రెస్ నేత చిదంబరం ఎవరైతే ఉన్నారో ఆయన అనేది ఏంటంటే, అసలు పహల్గామ్లో అటాక్ చేసింది పాకిస్తాన్ వాళ్ళే అని గ్యారంటీ ఏంటి, ప్రూఫ్లు ఉన్నాయా అని అడుగుతున్నారు. అసలు ఆ మాట ఎట్లా అడగగలుగుతున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు. నాకే కాదు, చాలామందికి ఇది ఒక ప్రశ్న అయిపోయింది. అసలు కాంగ్రెస్ వాళ్ళ తత్వమే ఎంత, లేదా కాంగ్రెస్ వాళ్ళు ఇలా భారత్కు వ్యతిరేకంగా మాట్లాడడానికే పార్టీ పెట్టారా అనిపిస్తుంది ఒక్కోసారి. అసలు అది ఏం ప్రశ్న? పాకిస్తాన్ వాళ్ళే అటాక్ చేశారు అనడానికి ప్రూఫ్లు ఉన్నాయా అంటే అసలు దానికి ఏం మాట్లాడుతున్నారో, దానికి ఆ మాట్లాడే మాటకి అర్థం ఉండాలి కదా. అఫ్కోర్స్ మన అమిత్ షా గారు గట్టిగా స్ట్రోక్ ఇచ్చారనుకోండి, అది వేరే విషయం. అంటే ఒకళ్ళు చెబితే తప్ప మనకు వివరం ఉండదా, మనం మాట్లాడే మాటకు అర్థం ఉండదా, దేశం మీద దేశభక్తి ఉండదా, మన నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తామా? ప్రూఫ్లు కావాలంట. ఆడ క్లియర్ కట్గా దాడి చేసింది మేమే అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళ దగ్గర పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆధారాలు దొరికినాయి. ఆ అటాక్ చేసిన ముగ్గురు పాకిస్తాన్ వాళ్ళే అని చెప్పి ఆ రోజు నుంచి నేషనల్ మీడియాలో వాళ్ళు చెప్తున్నారు. పాకిస్తాన్ మీద మనం దాడి చేసాం, వాళ్ళు మళ్ళీ మన మీద దాడి చేశారు, వాళ్ళ స్థావరాల మీద దాడి చేసి మనం అంతమందిని చంపేసి ఇరు దేశాల మధ్య ఒక భయానక వాతావరణం నెలకొంది. ఆ రోజు చేసిన పహల్గామ్లో చేసిన అటాక్ వల్లే భారత్ మా మీద దాడి చేసిందని పాకిస్తాన్ వాళ్ళు అంతమంది మాట్లాడారు. ఇండియాలో చాలామంది కూడా పాకిస్తాన్ ఎప్పటి నుంచో మన మీద దాడి చేస్తుందని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి పాకిస్తాన్ వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి మన మీద అటాక్ చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ మర్చిపోయి అసలు పాకిస్తాన్ వాళ్ళే దాడి చేశారనడానికి ప్రూఫ్ ఏంటని అడుగుతున్నారు ఆ కాంగ్రెస్ నేత చిదంబరం. అంటే భారత్కి వ్యతిరేకంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారని అమిత్ షా గారు అడుగుతున్నారు. ఆ మాటకైనా బుద్ధి ఉండాలి కదా. మనం ఇతను మాట్లాడుతున్నామంటే వాస్తవాన్ని మనం ఎవరు నాశనం అయిపోవాలని కోరుకోం. ప్రతి మనిషి బాగుండాలి, ప్రతి దేశం బాగుండాలి, సిరి సంపదలతో ఉండాలనే కోరుకుంటాం. కానీ పాకిస్తాన్ లాంటి దేశం మనం గట్టిగా అరిస్తే చెవులు బద్దలైపోతాయి వాళ్ళకి. అలాంటి దేశం మనల్ని నాశనం చేయాలని కంకణం కట్టుకుంది. ఇస్లామిక్ దేశంగా మారుస్తామని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు. ఒకడు మాట్లాడతాడు, మనం భారత్ని యుద్ధం చేసి సొంతం చేసుకుంటే ఇక్కడ ఉన్న మహిళలందరినీ స్లేవ్స్గా మార్చుకోవచ్చుగా అంటాడు. ఒకడంటాడు, భారత్ని ఆక్రమించుకుంటే దేశం మొత్తాన్ని ఇస్లామిక్ దేశంగా మారుద్దాం అంటాడు. మరి అటువంటి పాకిస్తాన్ వ్యక్తుల మీద వాళ్ళ పేరెత్తితేనే రక్తం మరిగిపోతుంటుంది ప్రతి భారతీయుడికి. కానీ కాంగ్రెస్ నేతలకేంటో చీమ గుట్టినట్టు కూడా లేదు. అసలు ఆ పాకిస్తాన్ అనే పదం ఎత్తితే వీళ్ళల్లో పాకిస్తాన్ మీద దేశభక్తి పొంగుతుంది ఏంటా అనిపించింది. అరే మన భారతదేశంలో ఉన్నారా భయ్, ఆ విషయం ఎందుకు మర్చిపోతున్నారు మీరు? ఆ రోజేమో పాకిస్తాన్ని ఇండియాని సపరేట్ చేసి పెట్టి ఆ జిన్నాకి దోసిపెట్టారు ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆ పరంపర కొనసాగిస్తున్నారు. ఆ వారసత్వాన్ని పోగొట్టుకోకుండా, మీ బుద్ధి బానిచ్చుకోకుండా అదే సాగుతుందేమో అనిపిస్తుంది నాకు వాళ్ళ మాటలు చూస్తుంటే. ఆవిడ ఆ ప్రియాంక గాంధీ గారు ఎంపీ, ఆవిడేం మాట్లాడుద్ది, ఆ పహల్గామ్ అటాక్లో దాడి చేసిన ఆ ముగ్గురిని మీరు లేపేసి క్రెడిట్ తీసుకుంటున్నారు మోదీ గారు అంటది. క్రెడిట్ తీసుకోవటం ఏంటండి? ఆయన ప్రధానమంత్రి, ఆయన ఆర్డర్స్ ఇస్తారు, ఆర్మీ చేయాల్సింది చేసిద్ది. క్రెడిట్ తీసుకున్నా తీసుకోకపోయినా ఆ ప్రధాని పదవిలో ఉన్నారు కాబట్టి ఆ క్రెడిట్ ఆయనకే దక్కుద్ది. ఇన్నిసార్లు పాకిస్తాన్ మన మీద అటాక్ చేస్తే మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన మీ వాళ్ళు ఉన్నారు కదా, మీ ఫోర్ ఫాదర్స్, వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకున్నారు పాకిస్తాన్ మీద? ఏ రోజైనా పాకిస్తాన్ని ఖండించారా? ఉగ్రవాదాన్ని హతం చేస్తామని ఏ రోజున మాట్లాడారా? లేదు. ఇవాళ మోదీ గారు ఒక దీక్ష పూనేరు, మేము ఉగ్రవాదుల్ని నాశనం చేస్తాం, ఉగ్రవాదాన్ని అనేది ఉంచమని చెప్పి. అట్లని మనమేమి పాకిస్తాన్ మీద దాడి చేయట్లా. పాకిస్తాన్ వాళ్ళు మన మీద దాడి చేస్తే మనం తిప్పుకొడుతున్నాం అంతే. అయితే ఇప్పుడు ఈ క్రెడిట్ అనేది ఎవరికి రావాలి అనేది మీ సమస్య. ఎందుకంటే మిమ్మల్ని ఏ రోజు దేశ ప్రజలు ఆ రకంగా గౌరవించలేదు, ఆ రకంగా మిమ్మల్ని నెత్తన పెట్టుకొని మోయలేదు. మోదీ గారిని మోస్తున్నారు. 75% పీపుల్ మోదీ గారిని ఇష్టపడుతున్నారు. అది మీ సమస్య. అసలు ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం వల్ల బీజేపీ పార్టీయా, లేదంటే పాకిస్తాన్ మీద అటాకా, పాకిస్తాన్ మన మీద అటాకా, పహల్గామ్ దాడే, ఇవన్నీ కాదు. మీ ప్రాబ్లం ఏంటంటే మోదీ గారికి దేశంలో ఫ్యాన్స్ పెరిగిపోయారు, ఓటింగ్ పెరిగిపోయింది, తిరుగులేని నాయకుడు అయిపోయాడు, రాజు ఎక్కడున్నా రాజేరా అన్నట్టుగా ఉంది మోదీ గారి పరిస్థితి. ఇప్పుడు ఆయన ఎదుగుదలని, లేదంటే జనాలు ఆయన అభిమానించేది, లేదా ఆ పార్టీకి ఉన్న ఫాలోయింగ్ని మీ కాంగ్రెస్ వాళ్ళు భరించలేకపోతున్నారు. అదే మాట అండి, పహల్గామ్ దాడికి ఆ ముగ్గురుని లేపేశారు, ఆ క్రెడిట్ మోదీ గారు తీసుకుంటున్నారు. మరి జరిగిన నష్టం గురించి ఏంటి ఎవరు అడగరు, ఏమడుగుతారు నష్టం గురించి?
మోదీ గారు పాకిస్తాన్ వాళ్ళు మన మీద అటాక్ చేశారు, అబ్బాయి తిరిగి లేపేయండి అని చెప్పి మనం ఆర్డర్స్ ఇచ్చారు, లేపేస్తారు. మనల్ని చంపితే చేతులు కట్టుకొని కూర్చోలేం కదా. మీ ప్రభుత్వాల్లో చేసింది అదే, మళ్ళీ ఈ ప్రభుత్వం అదే జరగాలంటే ఎట్లా జరుగుద్దండి? దేశ ప్రజల సంక్షేమమే కదా కావాల్సింది. ఏ ప్రధాని అయినా కోరుకునేది అదే. మీరు విస్మరించారని ఈయన కూడా విస్మరించమంటారా? ఇప్పుడు మోదీ గారు దేశ ప్రజల యొక్క ఆలోచన, దేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకేం కావాలి, శత్రు దేశాలను ఎలా ఎదిరించాలి, మిత్ర దేశాలతో ఎలా స్నేహాలు చేయాలి, దౌత్యపరమైనటువంటి సంబంధాలు ఎలా పెంచుకోవాలి, బిజినెస్ ఎలా చేయాలి, తద్వారా దేశాన్ని మంచి స్థాయిలోకి ఎలా తీసుకెళ్ళాలి, ప్రపంచ దేశాల్లో భారత్ని నిలబెట్టాలనేది మోదీ గారి ప్లాను. అలాంటి ఆలోచనలతో ముందుకు పోతున్నారు కాబట్టి మోదీ గారిని జనాలు ప్రేమిస్తున్నారు. అది మీకు నచ్చట్లేదు, మీ కుళ్ళు అది. మీకు వచ్చిన ప్రాబ్లం వల్ల ఇదే, మోదీ గారిని జనాలు లైక్ చేస్తున్నారు, మీరు భరించలేకపోతున్నారు. అలాగే విచిత్రంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఉంటారు. ఆ బీహార్లో ఉన్నటువంటి ఆ రోహింగ్యల్ని, అక్రమ వలసదారుల్ని, ఆ బీహార్లో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు ఏంటని చెక్ చేసి ఓటింగ్ లిస్ట్ తీస్తుంటేనేమో అక్కడ వద్దని చెప్పి ఆ పార్లమెంట్ ముందు గొడవ చేస్తారు. మీరు ఏది చేయాలనుకుంటే అది చేసేస్తారు. అది దేశానికి వ్యతిరేకమా, లేకపోతే బీజేపీ పార్టీకి వ్యతిరేకమా, లేదా ప్రజలే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారా, ఇలాంటి విషయాలు మీకు అవసరం లేదు. మీరు ఏది మాట్లాడాలనుకుంటే అది మాట్లాడతారు. కాకపోతే మీరు ఎంత మాట్లాడినా, మీరు ఏం మాట్లాడినా అది మళ్ళీ మోదీ గారికే ఫేవర్ అవుద్ది. మీరేం చేసినా కానీ అది బీజేపీ పార్టీకే బలం అవుతుంది. ఆ విషయాన్ని మీరు మర్చిపోతున్నారని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. నేను కూడా అదే అనుకుంటున్నా. మరి చూస్తున్న మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఆ ప్రియాంక గాంధీ గారి మాటలు కానీ, లేదంటే కాంగ్రెస్ నేత చిదంబరం గారి మాటలు కానీ నాకైతే అంతగా నచ్చినట్టు అనిపించలే. వాళ్ళు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. పాకిస్తాన్ వాళ్ళేమో వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళే అనడానికి ప్రూఫ్లు అయ్యని అడుగుతారు ఒకళ్ళు. ఆ పెహల్గామ్ అటాక్కి సంబంధించి క్రెడిట్ అంతా మోదీ గారు తీసుకుంటారు అంటారు ఒకళ్ళేమో ఆ బీహార్లో ఉన్న అక్రమ వలసదారులను పంపించొద్దు అంటారు ఒకరు. ఏంటో ఈ మాటలు. ఒకరేమో హిందూ ఆలయాలపై దాడి చేస్తున్నా కానీ కాముగా కూర్చుంటారు. ఈ కాంగ్రెస్ నేతల తీరు చూస్తుంటే నాకైతే రకరకాలుగా అనిపిస్తూ ఉంది. అవన్నీ నేను వీడియోలో మాట్లాడకూడదు, మరి కాపీరైట్స్ ఉంటాయి, యూట్యూబ్లో చాలా సమస్యలు ఉంటాయి. దాన్ని బట్టి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మాన్ స్టూడియోస్.